హాయ్ గైస్, నిన్న మనం మేనేజరియల్ ఎకనామిక్స్లో బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. అయితే నేను నిన్న 1950స్లో మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది బాగా డెవలప్ అయింది. అయితే ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అమెరికాలో ఒక సబ్జెక్ట్గా కూడా 1950స్లో ఈ మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది బాగా డెవలప్ అయింది. మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్. మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఒక సైన్స్, అలాగే ఆర్ట్ కూడా. సైన్స్ ఎందుకంటే ఇందులో కూడా సైన్స్కి మళ్ళీ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అంటే అవి ఇవి ఒకటి కాదు, కానీ ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని సూత్రాలు అనేవి ఉంటాయి. కాబట్టి మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్. ఆర్ట్ ఎందుకు అంటే కనుక మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఒక కళ. మనకి ఆర్ట్ అంటే బిలీఫ్స్, అజంప్షన్స్ కూడా ఆర్ట్ కిందకే వస్తాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ట్ అని చెప్పచ్చు. లేదంటే కనుక ఒక బిజినెస్ని సెవరల్ స్ట్రాటజీస్ ఉపయోగించి ఒక వేలో తీసుకెళ్ళడం అనేది కూడా ఒక ఆర్ట్. అయితే దీన్ని చాలామంది ఏకీభవించలేదు. బోత్ ఉన్నాయి. అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే యాక్సెప్ట్ చేసిన ఎకనామిస్ట్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్లీ మనం ఇప్పుడు డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాం. మేనేజరియల్ ఎకనామిక్స్ గురించి చాలా మంది డెఫినేషన్స్ ఇచ్చారు. వాళ్ళల్లో కొంతమంది ఎకనామిస్ట్స్ బిఎఫ్ బ్రిఘమ్ అండ్ జేఎల్ పాపర్, క్రిస్టోఫర్ సేవేజ్ అండ్ జాన్ ఆర్ స్మాల్, మిల్టన్ హెచ్ స్పెన్సర్ అండ్ లోనిస్ సైగల్మ్యాన్, ఎంఈ నాయర్ అండ్ మేరియన్, డిసి హ్యాగ్, డబ్ల్యూడబ్ల్యూ హెయిన్స్, ఫ్లాయిడ్ ఈ గిల్స్. చాలామంది ఇచ్చారు. ఈ ఏడుగురు గురించి మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. బిఎఫ్ బ్రిఘమ్ అండ్ జేఎల్ పాపర్ వీళ్ళు ఏం చెప్పారంటే మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ అండ్ మెథడాలజీ టు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీస్. మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ అంటే మేనేజరియల్ ఎకనామిక్స్లో ఏమేమి అప్లై చేయబడి ఉంటాయి. ఎకనామిక్ థియరీ అండ్ మెథడాలజీ. ఎకనామిక్ థియరీ ఇన్ ద సెన్స్ ఏవైతే ఎకనామిక్ స్ట్రాటజీస్ ఉంటాయో, లేదంటే ఏవైతే ఎకనామిక్ పాలసీస్ ఉంటాయో అవి. మెథడాలజీ వాటిని అనుసరించే విధానం. అవన్నీ కూడా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీస్లో పట్టాలి. అంటే మనం ఏవైతే ఎకనామిక్ పాలసీస్ కానీ స్టాండర్డ్స్ కానీ ఏవైతే ఫాలో అవుతామో అవి ఖచ్చితంగా మనం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీస్లో పెడితే, అంటే వ్యాపారంలో అమలు చేస్తే అది మేనేజరియల్ ఎకనామిక్స్ అవుతుంది. అది బిఎఫ్ బ్రిఘమ్ అండ్ జేఎల్ పాపర్ అనేవాళ్ళు చెప్పారు. నెక్స్ట్ క్రిస్టోఫర్ సేవేజ్ అండ్ జాన్ ఆర్ స్మాల్ వీళ్ళు ఏం చెప్పారు? మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ కన్సర్న్డ్ విత్ బిజినెస్ ఎఫిషియన్సీ. అంటే ఇది కొంచెం వెరైటీగా ఉంది మనకు చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. ఇక్కడ ఈయన చెప్పడం బట్టి ఏంటంటే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది బిజినెస్ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంది అన్నట్టు చెప్పారు. అంటే వ్యాపార సామర్థ్యం మీదే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఆధారపడి ఉంది. నెక్స్ట్ మిల్టన్ హెచ్ స్పెన్సర్ అండ్ లోనిస్ సైగల్మ్యాన్. The integration of economic theory with business practice for the purpose of facilitating decision making and forward planning by management. మనం ఒకసారి చూసినట్టయితే కనుక వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్కి బిఎఫ్ బ్రిఘమ్ అండ్ జేఎల్ పాపర్ ఇచ్చిన డెఫినేషన్కి ఒకే మీనింగ్ వస్తుంది. యాడ్ అయ్యేది ఒకే ఒక పాయింట్. చూడండి, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ విత్ బిజినెస్ ప్రాక్టీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ వరకు కూడా బిజినెస్ ప్రాక్టీస్ వరకు కూడా ఒకే అర్థం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ విత్ బిజినెస్ ప్రాక్టీస్ అంటే మనం ఏవైతే ఎకనామిక్ పాలసీస్ కానీ స్ట్రాటజీస్ కానీ ఫాలో అవుతామో అది ఏవైతే చదువుతామో అది బిజినెస్ ప్రాక్టీస్లో పెడితేనే అది మేనేజరియల్ ఎకనామిక్స్. దేని ప్రకారం? బిఎఫ్ బ్రిఘమ్ అండ్ జేఎల్ పాపర్ ప్రకారం. ఇక్కడ ఎడిషనల్ పాయింట్ ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఫార్వర్డ్ ప్లానింగ్ బై మేనేజ్మెంట్. దేనికోసం ఇదంతా చేస్తున్నాం అంటే డెసిషన్ మేకింగ్ అనేది, ఫార్వర్డ్ ప్లానింగ్ అనేది మేనేజ్మెంట్కి ఈజీగా ఉండడం కోసం. ఇది ఒక్క పాయింట్ ఇక్కడ ఎడిషనల్గా యాడ్ చేశారు అంతే. నెక్స్ట్ ఎంఈ నాయర్ అండ్ మెరియన్ వీళ్ళు ఏం చెప్పారు? మేనేజరియల్ ఎకనామిక్స్ కన్సిస్ట్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఎకనామిక్ మోడ్స్ ఆఫ్ థాట్ టు అనలైజ్ బిజినెస్ సిచ్యువేషన్. మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఏమేమి కలిగి ఉంటుంది అంటే కనుక ఎకనామిక్ మోడ్స్ ఆఫ్ థాట్ ఇన్ ద సెన్స్
రిలేషన్ బిట్వీన్ ఎకనామీ వాల్యూస్ అండ్ సొసైటీ. దీన్నే ఎకనామిక్ మోడ్స్ ఆఫ్ థాట్ అంటాం. రిలేషన్ బిట్వీన్ ఎకనామీ అంటే దేశానికి ఉన్న విలువలు, సొసైటీ అంటే ప్రజలు, ఈ మూడిటికి ఉన్న రిలేషనే ఎకనామిక్ మోడ్స్ ఆఫ్ థాట్ అంటారు. ఆ మూడిటి మీదే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడిటి ద్వారా బిజినెస్ సిచ్యువేషన్స్ అంటే వ్యాపార పరిస్థితుల్ని అనలైజ్ చేయగలుగుతాం. అనలైజింగ్ ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ వచ్చింది ఒకవేళ, అది అంతే ఎందుకు వచ్చింది, లేదంటే దానికి రీజన్స్ ఏంటి, అసెట్స్ ఏమన్నా తారుమారు జరిగాయి, లేదంటే లయబిలిటీస్ ఏంటి, మొత్తం అంతా కూడా అనలైజింగ్ ఇన్ ద సెన్స్ ప్రతి దానికి కూడా ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఏంటి అసలు? యూజ్ ఆఫ్ ఎకనామిక్ మోడ్స్ ఆఫ్ థాట్ అంటే అచ్చంగా ఎకనామీ వాల్యూస్ అండ్ సొసైటీ అనేది ఉపయోగిస్తూ దేనికోసం? బిజినెస్ సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం కోసం. అదే మేనేజరియల్ ఎకనామిక్స్. టీసీ హ్యాక్ ప్రకారం ఏంటంటే మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ ఏ ఫండమెంటల్ అకాడమిక్ సబ్జెక్ట్ విచ్ సీక్స్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఒక ఫండమెంటల్ అంటే బేసిక్ ఎకనామిక్ సబ్జెక్ట్. అంటే ఏం లేదు, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో చదవదగిందని. దానివల్ల ఉపయోగం ఏంటి? బిజినెస్ డెసిషన్ అనేది అర్థమవుతుంది. అలాగే బిజినెస్ డెసిషన్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం అనలైజ్ చేయగలుగుతాం. అదే మేనేజరియల్ ఎకనామిక్స్. ఎవరి ప్రకారం? డీసీ హ్యాక్ ప్రకారం. అంటే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఒక బేసిక్ సబ్జెక్ట్. దాని ద్వారా మనం బిజినెస్ డెసిషన్ ప్రాసెస్ అనేది ఓవరాల్గా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే దాని యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా అనలైజ్ చేయగలుగుతాం. మనకు బిజినెస్లో మెయిన్ ప్రాబ్లం బిజినెస్ డెసిషన్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక డెసిషన్ మీద బిజినెస్ ఫ్యూచర్ అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ హెయిన్స్ ప్రకారం ఏంటంటే మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ టు ఎ ఫర్మ్ ఆఫ్ other unit of management among the activities of that unit. అంటే ఏం లేదు, మేనేజరియల్ ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ టు ఎ ఫర్మ్ ఆఫ్ అదర్ యూనిట్. అంటే ఒక బిజినెస్ యూనిట్ ఉంది, ఒక బిజినెస్ అనేది సెవరల్ యూనిట్స్ కింద డివైడ్ అయిపోతుంది. బిజినెస్ ప్రొడక్షన్ ఒక యూనిట్, సెల్లింగ్ ఒక యూనిట్, మార్కెటింగ్ ఒక యూనిట్. మార్కెటింగ్ సెల్లింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. ఫినాన్స్ ఒక యూనిట్ అయి ఉండొచ్చు. అలాగే బిజినెస్కి పూర్తిగా యూనిట్స్ అనేవి, డిపార్ట్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. యూనిట్ ఇన్ ద సెన్స్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ అంటే ఒక యూనిట్లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంకో యూనిట్కి పంపడం, షేర్ చేయడం అన్నమాట. అంటే ప్రొడక్షన్లో ఉన్న యూనిట్స్ని మనం ఒక ఫినాన్స్కి పంపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ సైడ్లో ఒక క్లర్క్ ఉన్నాడు, అతన్ని ఫినాన్స్ సైడ్కి పంపామనుకో, జస్ట్ షేరింగ్ పర్పస్, ఒకవేళ స్ట్రెంత్ ఏమైనా తక్కువైతే, ఆ ఉద్దేశంతో ఈ డెఫినేషన్ అనేది ఇచ్చి ఉండొచ్చు ఈయన. అంటే ఒక యూనిట్లో ఉన్న రిసోర్సెస్ని ఇంకో యూనిట్కి షేర్ చేయడమే మేనేజరియల్ ఎకనామిక్స్. ఇది కూడా ఒక మంచి డెఫినేషన్ అని చెప్పుకోవచ్చు మనం, జనరల్గా జరిగేది ఇది. నెక్స్ట్ ఫ్లాయిడ్ ఈ గిల్స్. మేనేజరియల్ ఎకనామిక్స్ డీల్స్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ విత్ దోస్ సిచ్యువేషన్స్, బిజినెస్ సిచ్యువేషన్స్ దట్ కెన్ బి క్వాంటిఫైడ్ అండ్ డీల్డ్ విత్ ఇన్ ఎ మోడల్ ఆర్ అట్లీస్ట్ అప్రాక్సిమేట్ క్వాంటిటీ. మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఏంటంటే మెయిన్గా బిజినెస్ సిచ్యువేషన్స్ ఏవైతే ఒక నెంబర్ ఉంటుందో, క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఒక నెంబర్ అంటే ఒక సిరీస్ అనుకోవచ్చు, కౌంటబుల్ బిజినెస్ సిచ్యువేషన్స్ని మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఏదైతే కౌంటబుల్ బిజినెస్ సిచ్యువేషన్స్ని డీల్ చేస్తుందో అదే మేనేజరియల్ ఎకనామిక్స్. అది ఒక స్పెసిఫిక్ మోడల్ అంటే ఒక వే ఆఫ్ స్టైల్లో
డీల్ చేస్తుంది, ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది, ఆర్ అట్లీస్ట్ అప్రాక్సిమేట్ క్వాంటిటీ. ఒకవేళ క్వాంటిటీ లేకపోతే ఒక ఉజ్జాయింపు అనేది ఉంటుంది. అంటే మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే బిజినెస్ సిచ్యువేషన్స్ ఏవైతే కౌంటబుల్ బిజినెస్ సిచ్యువేషన్స్ ఉంటాయో వాటితో డీల్ చేసేది మేనేజరియల్ ఎకనామిక్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు డెఫినేషన్స్ అయిపోయాయి. మనం ఇప్పుడు స్కోప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ గురించి తెలుసుకుందాం. స్కోప్ ఇన్ ద సెన్స్ పరిధి, అంటే దేనికన్నా ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎర్త్కో స్కోప్ ఉంటుంది, మూన్కో స్కోప్ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే లిమిటేషన్, అసలు ఎక్కడ మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది అమలు అవుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మనకి 5 పార్ట్స్ ఉన్నాయి. డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్, కాస్ట్ అండ్ ప్రొడక్షన్ అనాలిసిస్, ప్రైజింగ్ డెసిషన్స్, పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్, ప్రాఫిట్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మేనేజ్మెంట్. ఈ 5 గురించి కూడా బ్రీఫ్గా చెప్పాలి అంటే కనుక చాలా మ్యాటర్ ఉంటుంది చెప్పాలంటే. అవి మనం ఫర్దర్గా ముందు తెలుసుకుందాం ఆ బ్రీఫ్ అనేది. ఎందుకంటే ఈ 5 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. జస్ట్ ఒక పై బ్రీఫ్ అయితే సరిపోదు. ఇప్పుడు మాత్రం పై బ్రీఫే ఇస్తాను. ముందు మనం పూర్తిగా తెలుసుకుందాం వీటి గురించి. డిమాండ్ అనాలిసిస్ అంటే లేదు. డిమాండ్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఉందంటాం. అంటే ఒక ప్రోడక్ట్ కొనాలి అని సొసైటీ ఏదైతే ఉందో, సొసైటీ ఇన్ ద సెన్స్ మార్కెట్లో ఆ డిమాండ్, ఒక ప్రోడక్ట్కి వాల్యూ అనేది ఉంది, అంటే ఖచ్చితంగా సేల్ అవుతుంది. అది ఎంతవరకు సేల్ అవుతుంది అనేది వేరే టైప్స్ ఆఫ్ డిమాండ్ అనేది ఉంటుంది. అది మనం ముందు తెలుసుకుందాం. ఆ డిమాండ్ అనాలిసిస్, అసలు డిమాండ్ ఎంత ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఎందుకు పడిపోయింది డిమాండ్ అంతా కూడా అనాలిసిస్ ఇన్ ద సెన్స్ ముందే చెప్పుకున్నాం మనం. డిమాండ్ అనాలిసిస్ అంటే ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఎంత ఉంది, ఇదివరకు ఎంత ఉండేది, ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది, ఎందుకు తగ్గింది, మొత్తం అంతా కూడా డిమాండ్ అనాలిసిస్ కిందకి వస్తుంది మనకి. అండ్ ఫోర్కాస్టింగ్ ఇన్ ద సెన్స్, దీని గురించి కూడా మనం ముందు బ్రీఫ్గా తెలుసుకుందాం. నెక్స్ట్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ అనాలిసిస్. కాస్ట్స్ కూడా మనకి రకాలు ఉంటాయి, అండ్ ఈచ్ కాస్ట్ వచ్చి డిఫర్ అవుతూ ఉంటుంది. ఇయర్కి రోజుకి కాస్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. మనకు కాస్ట్ అంటే జస్ట్ ప్రైస్ ఒకటే కాదు, హిస్టారికల్ కాస్ట్ అని రకరకాలు ఉంటాయి మనకి. ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రొడక్షన్ అనాలిసిస్. ప్రొడక్షన్ ఎంత అనాలిసిస్ ఇన్ ద సెన్స్, ప్రొడక్షన్ అనాలిసిస్ అంటే ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది రోజుకి, లేదంటే ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది, పెంచాలా, అసలు పెంచాల్సిందే అవసరం ఏమన్నా ఉందా డిమాండ్ని బట్టి, లేదంటే తగ్గించాలా, అదంతా కూడా ప్రొడక్షన్ అనాలిసిస్ కిందకు వస్తుంది. ప్రైజింగ్ డెసిషన్స్, పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్. ప్రైజింగ్ డెసిషన్స్ అంటే ఏం లేదు, ఒక ప్రైజ్ అనేది మేక్ చేయడానికి తీసుకునే డెసిషన్స్. నెక్స్ట్ పాలసీస్, ఒక కంపెనీకి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ప్రాక్టీసెస్, వాటి గురించి కూడా ముందు తెలుసుకుందాం. ప్రాఫిట్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్, ఒక లాభాన్ని మనం ఎలా మేనేజ్ చేస్తాం అంటే ఇన్ ద సెన్స్ మనం ప్రాఫిట్ అనేది ఓవరాల్ ప్రాఫిట్ అనేది చూసుకుంటాం, కానీ ప్రాఫిట్ కూడా నెట్ ప్రాఫిట్ అని, గ్రాస్ ప్రాఫిట్ అని, ఇది జనరల్గా నేను బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అలా కాకుండా రకరకాల డిపార్ట్మెంట్స్లో ప్రాఫిట్ అనేది చూసుకుంటారు. ముందు కాస్ట్ షీట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ చేసేటప్పుడు మనకు అది దాని మీద ప్రాఫిట్ అనే దాని మీద ఒక సరైన అవగాహన వస్తుంది. అసలు గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి, నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి, మొత్తం అంతా అక్కడ మనం దీని గురించి ప్రాఫిట్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకుంటాం ఓవరాల్గా. నెక్స్ట్ క్యాపిటల్ మేనేజ్మెంట్. క్యాపిటల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, అవి కూడా మనం ముందు తెలుసుకుంటాం. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. స్కోప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ నాట్ ఎట్ కంప్లీట్లీ నోన్. అంటే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది దేనికి పూర్తిగా ఉపయోగపడుతుంది అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు మనకి. అంటే చాలా ఫ్యాక్టర్స్కి ఇది ఉపయోగపడుతుంది, ఇన్ని ఫ్యాక్టర్స్కి మాత్రమే ఉపయోగపడుతుందని ఇంకా కంప్లీట్గా ఒక అవగాహనకి రాలి. ఓకే గైస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.